ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్యాశతకం భైరవి రాగం 65-66 శ్లోకాలు. 65వ శ్లోకం. కుసుమ శరగర్వ సంపత్కోశా గృహం భాతి కాంచిదేశగతం స్థాపితమస్మి కథమపి గోపితమంతర్మయా మనోరత్నం. భావము: మన్మధుడి గర్వసంపద అనే భాండాగారం కాంచీ దేశంలో ఉన్నది. అనగా కామాక్షి అమ్మవారు కాంచీ దేశంలో ఉన్నదని అర్థం. దాని లోపల అంటే అమ్మవారి లోపల నా మనోరత్నాన్ని అంటే కవిగారి యొక్క మనస్సు అనే రత్నాన్ని ఎలాగో రహస్యంగా దాచి ఉంచాను. భావం మళ్ళీ తెలుసుకుందామండి. మన్మధుడి గర్వ సంపద అనే భాండాగారం కాంచీ దేశంలో ఉన్నది. అనగా కామాక్షి అమ్మవారు కాంచీ దేశంలో ఉన్నదని అర్థం. అమ్మవారి లోపల నా మనోరత్నాన్ని అంటే నా మనస్సు అనే రత్నాన్ని ఎలాగో రహస్యంగా దాచి ఉంచాను అని కవిగారు చెప్తున్నారు. 66వ శ్లోకం. దగ్ధషడధ్వారణ్యం దరదలిత కుసుంభ సంభృతారణ్యం కలయేన్నవతారుణ్యం కంపాతటసీమ్ని కిమపి కారుణ్యం. భావము: కొంచెంగా వికసించిన కుసుంభ పుష్పాల అంటే బంగారు పుష్పాల ఎర్రని వర్ణాన్ని ధరించినది, షడద్వము అనే అరణ్యాన్ని కాల్చివేసినది, కంపానదీ ప్రదేశంలో వెలసిన ఏదో దయ అనే నీ యవ్వన రూపాన్ని ధ్యానిస్తాను అని అర్థము. శ్రీమాత్రే నమః.